ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మార్చి 19 గురువారం రోజు మన తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది పండుగ వచ్చింది. ఉగాది రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. అయితే ఉగాది పండుగ రోజున అమావాస్య కూడా ఏర్పడింది. కాబట్టి ఉగాది రోజున పూజ చేయాలంటే ఏ సమయంలో చేయాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి, అలాగే పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఉగాది పండుగ వచ్చేలోపు ప్రతి ఒక్కరూ ఈ నియమాలను ముందుగానే తెలుసుకోండి. తద్వారా ఈ సంవత్సరం అంతా మీరు అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించవచ్చు. మార్చి 19వ తేదీ ఉగాది నుండి శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ కొత్త సంవత్సరం అంతా మీ కుటుంబానికి బాగా కలిసి రావాలంటే ఈ ఉగాది పండుగ వచ్చేలోపు మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. అలాగే పూజ గదిని కూడా శుభ్రం చేసుకోండి. అయితే అమావాస్య రోజున ఇంటిని, పూజ గదిని శుభ్రం చేయకూడదు. కాబట్టి ఉగాది పండుగకు ఒక రోజు ముందుగానే, అంటే మార్చి 18 బుధవారం రోజు మీ ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా ఉగాది రోజున ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం తినకూడదు. ఇంట్లో పూజ చేసి మాంసాహారం తింటే మీరు చేసే పూజకు పెద్దగా ఫలితం ఉండదు. కాబట్టి ఉగాది పండుగ వచ్చేలోపు ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు కానీ, గంగాజలం కానీ చల్లుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. అలాగే మీరు ఉపయోగించే బెడ్షీట్స్, డోర్ కర్టన్స్ కూడా తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. ఇక మీ ఇంట్లో ఉండే పనికిరాని వస్తువులను తీసేయండి. పాతబడిన న్యూస్ పేపర్స్, తుప్పు పట్టిన ఇనుప సామాన్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉంచకూడదు. ఉగాది పండుగ రోజున ఇంట్లో పాత వస్తువులు ఉంటే మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. పూజ గదిని శుభ్రం చేసుకున్నాక దేవుడి పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఇక సాధారణంగా మనలో చాలా మంది ఆడవారు పూజ గదిలో న్యూస్ పేపర్స్ వేస్తూ ఉంటారు. కానీ పూజ గదిలో న్యూస్ పేపర్స్ వేయకూడదు. కాబట్టి ఈ ఉగాది పండుగ నుండి మీ పూజ గదిలో న్యూస్ పేపర్స్ వేయకుండా ఒక పట్టు వస్త్రాన్ని కానీ, తెల్లటి వస్త్రాన్ని కానీ వేసుకోండి. అలాగే పూజ గదిలో పాతబడిన దేవుడి పటాలు ఉంటే వెంటనే తీసేయండి. ముఖ్యంగా ఈ నూతన సంవత్సరం ఉగాది రోజున కొత్త దేవుడి పటాలు ఇంటికి తీసుకుని వచ్చి మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. విశేషంగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టుకోండి. ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు లోటు ఉండదు. మార్చి 19 ఉగాది పండుగ రోజు ఉదయం 6 గంటల నుండి 9 గంటల మధ్యలో ఇంట్లో పూజ పూర్తి చేసుకోండి. ఉగాది పండుగ రోజున ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని బియ్యం పిండితో ఇంటి ముందు ముగ్గు వేసి గుమ్మానికి మామిడి తోరణాలను కట్టుకోండి. ఇంటి గుమ్మం ఎంత పచ్చగా ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది. రాగి చెంబులో త్రిమూర్తులు నివసిస్తారు. కాబట్టి ఉగాది పండుగ రోజున ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజ గదిలోని ఈశాన్య దిశలో పెట్టుకోండి. ఇక ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. ఈ ఉగాది పండుగ రోజున మీ ఇష్ట దైవాన్ని పూజించుకోవాలి. ఉగాది పండుగ గురువారం వచ్చింది కాబట్టి శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని పూజిస్తే ఇంకా మంచిది. ఉగాది పచ్చడిని తయారు చేసుకుని దేవుడికి నైవేద్యంగా సమర్పించి కుటుంబమంతా ఉగాది పచ్చడిని తినాలి. చింతపండు, బెల్లం, పచ్చిమిర్చి లేదా కారం, పచ్చి మామిడి ముక్కలు, వేపపూత, ఉప్పు వీటన్నిటితో ఉగాది పచ్చడిని తయారు చేసుకోవాలి. ఇక తులసి కోటలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ కొత్త సంవత్సరం ఉగాది పండుగ రోజున ప్రతి ఒక్కరూ తులసమ్మను పూజించాలి. తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్క చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే సకల శుభాలు చేకూరుతాయి. ఈ ఉగాది పండుగ రోజున ఒక కొత్త మట్టి కుండను కొని మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకోండి. డబ్బు పరంగా బాగా అభివృద్ధి చెందుతారు. ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ ఉగాది పండుగ రోజున గణపతి పటం ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యండి. అప్పుల బాధలన్నీ క్రమంగా తొలగి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ ఉగాది రోజున సన్నజాజులతో విష్ణుమూర్తిని పూజిస్తే వెంటనే వివాహ యోగం కలుగుతుంది. అలాగే ఈ రోజున గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే వ్యాపారంలో నష్టాలు లేకుండా లాభాలు పెరుగుతాయి.
విశేషంగా ఈ ఉగాది పండుగ రోజు ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పు వేసి మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కడితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ ఉగాది పండుగ రోజున ప్రతి ఒక్కరూ తైల అభ్యంగన స్నానం తప్పకుండా చేయాలి. శరీరం అంతా నూనె రాసుకుని అభ్యంగన స్నానం చేస్తే చాలా మంచిది. ఉగాది పండుగ రోజున తైలంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం. ఉగాది పండుగ రోజున తప్పనిసరిగా మీ పూజ గదిలో తమలపాకులు పెట్టుకోండి. తమలపాకులో సరస్వతీదేవి, లక్ష్మీదేవి నివసిస్తుందంట. కాబట్టి ఉగాది రోజున పూజ గదిలో తమలపాకులు పెట్టి దీపారాధన చేయండి. ఈ రోజున ఏ పని ప్రారంభించినా విజయం సాధిస్తారు. ఉగాది పండుగ రోజున కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా ఎటువంటి ముహూర్తం చూడరు. ప్రతి క్షణం శుభముహూర్తంగానే భావిస్తారు. అలాగే ఈ ఉగాది రోజున మీ ఇంటికి దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకుని ఆలయంలో జరిగే పంచాంగ శ్రవణాన్ని వినండి. అలాగే గోమాతలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి ఈ ఉగాది పండుగ రోజున గోవు తోకను నిమిరి గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి గోవుకు అరటి పండును తినిపించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తుంది. అలాగే మీ ఇంటికి పట్టిన నరదిష్టి మొత్తం వెంటనే తొలగిపోవాలంటే ఉగాది పండుగ రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి. మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ముఖ్యంగా ఈ ఉగాది రోజున ప్రతి ఒక్కరూ సూర్యుడికి నమస్కారం చేసుకోండి. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి మీ మనసులో ఏదైనా కోరుకోండి. ఖచ్చితంగా ఆ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఈ ఉగాది రోజున ఒక మట్టి కుండలో నీళ్లు నింపి బ్రాహ్మణుడికి దానం చేస్తే చాలా మంచిది. ఇక మీ పనుల్లో తరచూ ఆటంకాలు ఏర్పడుతుంటే ఉగాది పండుగ రోజున గణపతి ఆలయానికి వెళ్ళి గరికను సమర్పించి గణపతికి నమస్కారం చేసుకోండి. మీ పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి. ఈ ఉగాది పండుగ రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి. ఇల్లు శుభ్రంగా లేకపోతే లక్ష్మీ కటాక్షం తగ్గి మీ ఇంటి సంపద నశిస్తుంది. ఉగాది పండుగ రోజున ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యంగా నిద్రలేవకూడదు. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసుకోవాలి. ఇంట్లో భార్యాభర్తలు గొడవలు పడకూడదు. అలాగే ఈ పండుగ రోజున అప్పు చేయకూడదు. జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం అస్సలు చేయకండి. ముఖ్యంగా ఈ ఉగాది పండుగ రోజు నలుపు రంగు వస్త్రాలు అస్సలు ధరించకూడదు. ఎరుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించండి. డబ్బు సమస్యలతో, అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ ఉగాది పండుగ రోజున ఇంట్లో పూజ పూర్తయిన తరువాత ఒక పసుపు రంగు వస్త్రంలో 5 పసుపు కొమ్ములను మూట కట్టి మీ బీరువాలో పెట్టుకోండి. ఇంటి సంపద పెరిగి డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ ఉగాది పండుగ రోజున విష్ణుమూర్తి ఆలయానికి వెళ్లి తులసి మాలను సమర్పించి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఉగాది పండుగ రోజున బంగారం లేదా వెండి ఆభరణాలను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుందని నమ్మకం. అలాగే ఉగాది పండుగ రోజు ప్రతి ఒక్కరూ కొత్త వస్త్రాలను ధరించి ఉగాది పచ్చడిని తినాలి. తాబేలును విష్ణు స్వరూపంగా భావిస్తాము. కాబట్టి ఈ ఉగాది పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ ఇంట్లో సానుకూల శక్తి పెరిగి కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఇక వ్యాపారాలు చేసేవారు మీ షాప్లో కొత్త పంచాంగాన్ని పెట్టి పూజ చేయండి. ఇక ఉగాది రోజున చేసే దాన ధర్మాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ఉగాది పండుగ రోజున ఎవరికైనా మామిడి పండు దానం చేస్తే మీ మనసులోని కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. అలాగే ఈ రోజున మజ్జిగ దానం చేస్తే మంచి ఆరోగ్యం కలుగుతుంది. అలాగే నల్ల నువ్వులను దానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.